డయల్ బోర్ గేజ్లతో టేపర్ మరియు అవుట్ ఆఫ్ రౌండ్ కొరకు సిలిండర్ బోర్లపై కొలత పద్ధతిని చేపట్టండి. హాయ్, నా పేరు సత్య. ఈ మాడ్యూల్లో డయల్ బోర్ గేజ్లతో టేపర్ మరియు అవుట్ ఆఫ్ రౌండ్ కొరకు సిలిండర్ బోర్లపై కొలత అభ్యాసాన్ని చేపట్టడం మనం నేర్చుకోబోతున్నాం. పీరియాడిక్ సర్వీస్ సమయంలో టెక్నీషియన్ పవర్ బ్యాలెన్స్ టెస్ట్, కంప్రెషర్ టెస్ట్ వంటి ఇంజన్ పనితీరును గుర్తించడం కొరకు వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. టెస్ట్ ఫలితాల ఆధారంగా ఇంజన్ రిపేర్ పని అవసరమా కాదా అని టెక్నీషియన్ నిర్ణయిస్తాడు. వాటిలో సిలిండర్ బోర్ కొలత ఒకటి మరియు పరీక్షా ఫలితాలు బోర్ను పునర్నిర్మించాలా లేదా మార్చాలా లేదా అదే ఉపయోగించవచ్చా అనే మాకు తెలియజేస్తారు. అరిగిపోయిన బోర్ వల్ల పేలవమైన పికప్ మరియు ఎక్కువ ఇంధన వినియోగం జరుగుతుంది. ఇప్పుడు నేను బోర్ డయల్ గేజ్ సహాయంతో సిలిండర్ బోర్ మెజర్మెంట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ప్రదర్శన ముగింపులో మీరు వీటిని చేయగలరు. కొలత తీసుకోవడం కొరకు బోర్ డయల్ గేజ్ సెట్ చేయండి. సిలిండర్ బోర్ని కొలవండి. అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు మెటీరియల్: ఒక 4 లేదా 6 సిలిండర్ బ్లాక్లు, బోర్ డయల్ గేజ్, మైక్రోమీటర్ వెలుపల, ఆయిల్ క్యాన్, మెత్తని గుడ్డ. ఇంజన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇంజన్ నడుస్తున్నప్పుడు సక్షన్ స్ట్రోక్ సమయంలో గాలి సిలిండర్ లోపలకు ప్రవేశిస్తుంది మరియు కంప్రెషన్ స్ట్రోక్ సమయంలో గాలి కంప్రెస్ చేయబడుతుంది. చివర్లో డీజిల్ ఇంజెక్ట్ చేసి దహనం చేస్తారు. కాబట్టి పిస్టన్ దిగువకు కదలడాన్ని పవర్ స్ట్రోక్ అంటారు మరియు చివరికి కాల్సిన వాయువులు వాతావరణంలోకి పారిపోతాయి. ఇక్కడ ఇంజన్ ఒకే సైకిల్లో 4 స్ట్రోక్లను పూర్తి చేస్తుంది. ఇంజన్ నడుస్తున్నప్పుడు ఒక పిస్టన్ సిలిండర్ లోపల కదులుతుంది. పిస్టన్ యొక్క వ్యాసం సిలిండర్ యొక్క వ్యాసం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది మరియు వాటి మధ్య ప్రత్యక్ష ఉపరితల సంపర్కం ఉండదు. కానీ సిలిండర్తో సంబంధం ఉన్న పిస్టన్ రింగ్లు మరియు సిలిండర్ మరియు పిస్టన్ రింగ్ల మధ్య లూబ్రికేషన్ ఆయిల్ యొక్క పొర నిర్వహించబడతాయి. ఇంజన్ నడుస్తున్నప్పుడు అరుగుదల ఎలా ఏర్పడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. పిస్టన్ టీడీసీ మరియు పీడీసీ వద్ద ఉన్నప్పుడు కనెక్టింగ్ రాడ్ సిలిండర్తో నేరుగా పొజిషన్లో ఉంటుంది. కానీ పిస్టన్ టీడీసీ నుండి బీడీసీకి లేదా బీడీసీ నుండి టీడీసీకి మారినప్పుడు కనెక్టింగ్ రాడ్ యొక్క కదలిక సిలిండర్ గోడకు వ్యతిరేకంగా పిస్టన్పై బలాన్ని సృష్టిస్తుంది. సక్షన్ స్ట్రోక్ సమయంలో పిస్టన్ టీడీసీ నుండి బీడీసీకి కదులుతుంది మరియు సిలిండర్ లోపల కేవలం వాక్యూమ్ మాత్రమే సృష్టించబడుతుంది. ఇది పిస్టన్పై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. కానీ కంప్రెషన్ స్ట్రోక్ సమయంలో సిలిండర్ లోపలి గాలి పీడనానికి వ్యతిరేకంగా పిస్టన్ పైకి కదులుతుంది. ఇది పిస్టన్ యొక్క కదలికను నిరోధిస్తుంది. అందువల్ల మొదట్లో పిస్టన్ సిలిండర్ గోడకు పిస్టన్ను తరలించడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కనెక్టింగ్ రాడ్ కదలిక సిలిండర్ యొక్క కుడివైపున అవతలి వైపు కంటే ఎక్కువ బలాన్ని సృష్టిస్తుంది. అదేవిధంగా పవర్ స్ట్రోక్ సమయంలో కనెక్టింగ్ రాడ్ యొక్క కదలిక సిలిండర్ యొక్క ఎడమ వైపున బలాన్ని సృష్టిస్తుంది. మీరు చూపించిన విధంగా సిలిండర్ను 4గా విభజిస్తే అప్పుడు 2 ఉపరితలాలు మిగిలిన 2 ఉపరితలాల కంటే ఎక్కువ అరుగుదలను కలిగి ఉంటాయి. సిలిండర్ యొక్క ఎక్కువ అరుగుదల ప్రాంతాన్ని థ్రస్ట్ సైడ్ అంటారు మరియు సిలిండర్ యొక్క తక్కువ అరుగుదల ప్రాంతాన్ని నాన్ థ్రస్ట్ సైడ్ అంటారు. ఇప్పుడు మీరు సిలిండర్ చుట్టూ అరుగుదల సమానంగా లేదని కనుగొనవచ్చు. దీన్నే ఓవాలిటీ అంటారు. అదేవిధంగా సిలిండర్ లోపల గాలి సిలిండర్ యొక్క దిగువ భాగం కంటే సిలిండర్ పైభాగానికి దగ్గరగా ఉన్నప్పుడు పిస్టన్ కదలికను వ్యతిరేకిస్తుంది. కాబట్టి సిలిండర్ యొక్క దిగువ భాగం కంటే సిలిండర్ పైభాగంలో ఉండే అరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ చర్య సిలిండర్లో క్షీణతను ఏర్పరుస్తుంది. ఇంజన్ రన్ కావడం వల్ల ఓవాలిటీ మరియు టేపర్ అని పిలువబడే అరుగుదల వల్ల పెరుగుతుంది మరియు ఇది క్రాంక్ కేస్లో గాలిని తప్పించుకోవడానికి అనుమతిస్తుంది. ఎగ్జాస్ట్ స్ట్రోక్ పై పెద్దగా ప్రభావం ఉండదు కాబట్టి కంప్రెషన్ బలహీనంగా ఉంటుంది మరియు ఇది
పేలవమైన పికప్ మరియు తక్కువ మైలేజ్కు దారితీస్తుంది. లోపాన్ని గుర్తించడం కొరకు మరియు సిలిండర్ని కొలవాల్సి ఉంటుంది మరియు చివరిగా టెక్నీషియన్ సిలిండర్ మార్చాల్సిన అవసరం ఉందా లేదా అని నిర్ధారిస్తాడు. ఇప్పుడు నేను సిలిండర్ బోర్ డయల్ గేజ్తో సిలిండర్ను ఎలా కొలవాలో నేర్చుకోబోతున్నాను. బోర్ గేజ్లో ఇవి ఉంటాయి. డయల్ గేజ్ 0.01 మిల్లీమీటర్ల ఖచ్చితత్వం, పిడి, సెంటరింగ్ పరిచయాలు, కొలత ప్లంజర్, వివిధ పరిమాణాల కొరకు ఎక్స్టెన్షన్ రాడ్, వాషర్లు. ఇప్పుడు మనం సిలిండర్ కొలతలు ఎలా తీసుకోవాలో చూడబోతున్నాము. ముందుగా ఇంజన్ సిలిండర్ యొక్క వాస్తవ పరిమాణాన్ని తనిఖీ చేయండి. ఇంజన్ యొక్క సర్వీస్ మాన్యువల్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్లను రిఫర్ చేయండి. ఒకవేళ సర్వీస్ మాన్యువల్ లభ్యం కానట్లయితే దాని వ్యాసం గురించి స్థూలంగా తెలుసుకోవడం, సిలిండర్ పైభాగంలో ఒక రూలర్ని ఉపయోగించడం. ముందుగా ఇంజన్ సిలిండర్ యొక్క వాస్తవ పరిమాణానికి మైక్రోమీటర్లు సెట్ చేయాలి. మైక్రోమీటర్ను తేలికగా వైస్గా క్లాప్ చేయండి. ఎక్స్టెన్షన్ రాడ్ యొక్క సరైన పరిమాణాన్ని ఎంచుకోండి మరియు బోర్ గేజ్ యొక్క కొలత ముఖాల్లో సెట్ చేయండి. మైక్రోమీటర్లో మీ ఇంజిన్ యొక్క సిలిండర్ పరిమాణాన్ని ప్రతిబింబించేలా పిన్నిల్ను సర్దుబాటు చేసిన తరువాత టూల్ యొక్క కర్ట్ ఫ్రేమ్ను టేబుల్ పైన యొక్క దవడల లోపల ఉంచండి. మైక్రోమీటర్ని నిశ్చలంగా ఉంచడానికి తగినంత వైజ్ను బిగించండి. మీ డయల్ బోర్ గేజ్తో మీరు తీసుకునే కొలతలను బదిలీ చేయడానికి మీరు మైక్రోమీటర్ను ఉపయోగిస్తారు. సిలిండర్ పరిమాణానికి సరిపోయే తలతో డయల్ బోర్ గేజ్ను అమర్చండి. మీ డయల్ బోర్ గేజ్ను మైక్రోమీటర్కు 0 చేయండి. గేజ్ను మైక్రోమీటర్ లోపల ఉంచండి. తలను యాపిల్కు ఆనించి ఉంచండి. మీరు ఈ బిందువును గుర్తించిన తరువాత డయల్ యొక్క ముఖాన్ని తిప్పండి. తద్వారా సూది 0పై విశ్రాంతి తీసుకుంటుంది. మీరు వాటిని తీసుకునేటప్పుడు మీ కొలతలను విరామం చేయడానికి మరియు రికార్డ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మీరు సిలిండర్ యొక్క బోర్ యొక్క స్థూల అంచనాను కోరుకుంటే మీరు కేవలం 6 కొలతలు, పైన 3 మరియు దిగువన 3 కొలతలు చేయడం ద్వారా తప్పించుకోవచ్చు. మీరు కూడా వాటిని టేపర్ మరియు అవుట్ ఆఫ్ రౌండ్ లెక్కించాల్సి వస్తే మీరు కొలిచే ప్రతి సిలిండర్ కోసం మీరు కొత్త చార్ట్ సృష్టించాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి. డయల్ బోర్ గేజ్ను బ్లాక్లోని మొదటి సిలిండర్లోకి చొప్పించండి. హెడ్ సిలిండర్కు ఎదురుగా వెనుకకు నేరుగా ఉండేలా పరికరాన్ని అమర్చండి. ఇది రిడ్జ్ కింద 1.3 నుండి 2.5 సెంటీమీటర్ల దిగువన కూర్చునే విధంగా తెరవండి. మీ మొదటి కొలతకు ప్రారంభ స్థానం. సిలిండర్ బ్లాక్లు లంబంగా నడుస్తున్న గేజ్ యొక్క తలతో మీరు తీసుకునే కొలతను నిలువు కొలత అంటారు. బ్లాక్లో సమాంతరంగా కాన్ఫిగర్ చేయబడిన తలలో మీరు తీసుకునే దానిని సమాంతర కొలత అంటారు. ఇండికేటర్ సూది దాని దిశను తిప్పికొట్టే వరకు గేజ్ను ముందుకు మరియు వెనుకకు డ్రాప్ చేయండి. మీరు డయల్ బోర్ గేజ్ను మైక్రోమీటర్కు క్షమాంకనం చేసినప్పుడు సూది హెచ్చుతగ్గులకు లోనయ్యే స్థానం మీ కొలత బిగువును పనిచేస్తుంది. సూది హెచ్చుతగ్గులకు లోనవ్వడం ప్రారంభించే స్థానం మీదుగా పనిచేస్తుంది కొలత బిందువు. సిలిండర్ లోపల తల పూర్తిగా సమతుల్యంగా ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. ఈ అంటుకునే పాయింట్ వద్ద గేజ్ని నిశ్చలంగా ఉంచండి మరియు డయల్ పై ఇండికేటర్ సూది ఎక్కడ పడుతుందో నోట్ చేసుకోండి. సూది 0 యొక్క ఎడమ వైపున ఎక్కడైనా ఆగిపోతే కొలత ప్రతికూల పరిధిలో ఉందని, అంటే సిలిండర్ యొక్క బోర్ దాని క్లియరెన్స్లో స్పెసిఫికేషన్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఏ సిలిండర్ కూడా దాని జాబితా చేయబడ్డ కొలతల కంటే చిన్న వ్యాసాన్ని కలిగి ఉండరాదని దయచేసి గమనించండి. దీనివల్ల సూది 0 యొక్క కుడివైపునకు పడిపోతుంది. మీరు మొదటి స్థానంలో పొందిన కొలతను అనువదించండి మరియు రికార్డ్ చేయండి. డయల్లోని ప్రతి మొత్తం సంఖ్య 0.01 మిల్లీమీటర్ని సూచిస్తుంది. ఈ కొలతను మీ టేబుళ్లపై రాయండి. ఉదాహరణకు డయల్లోని 7 మరియు 8 స్థానాల మధ్య సూది ఆగిపోతే సిలిండర్ లోపలి భాగం మీ కొలత పాయింట్ వద్ద దాని క్లియరెన్స్ స్పెసిఫికేషన్ కంటే 0.07 మరియు
0.08 మిల్లీమీటర్లు పెద్దది అని అర్థం. మీ కొలత పాయింట్ వద్ద దాని క్లియరెన్స్ స్పెసిఫికేషన్ కంటే పెద్దది. గేజ్ యొక్క తలను 90 డిగ్రీలు తిప్పండి మరియు రెండవసారి కొలవండి. గేజ్ను 2.5 సెంటీమీటర్ల ఇంక్రిమెంట్లతో కొలవడం మరియు తగ్గించడం కొనసాగించండి. ఈ సిలిండర్ యొక్క మొత్తం బోరును మీరు కనుగొన్న తర్వాత మీ గేజ్ను తదుపరి దానికి తరలించండి మరియు ప్రక్రియను పునరావృతం చేయండి. మీరు కొలవాలనుకుంటున్న ప్రతి సిలిండర్ కోసం ఇలా చేయండి. మీ ప్రతి సిలిండర్ యొక్క కొలతను ఇంజిన్ సర్వీస్ మాన్యువల్లో జాబితా చేయబడ్డ కొలతలతో పోల్చండి. సిలిండర్ యొక్క అంతర్గత ఉపరితలం యొక్క ఏదైనా భాగం పిస్టన్ కోసం సిఫారసు చేయబడిన క్లియరెన్స్ యొక్క కనిష్ట లేదా గరిష్ట మొత్తాన్ని మించితే మీరు దానిని తిరిగి అమర్చాల్సి ఉంటుంది. మీరు దానిని తిరిగి చేయవలసి ఉంటుంది. అధిక పఠనాన్ని తీసివేయడం ద్వారా లభించే ప్రధాన వ్యత్యాసాలు ఓవాలిటీ మరియు టేపర్ యొక్క తక్కువ పఠనానికి దారితీస్తాయి. ఒకవేళ వ్యత్యాసం 0.12 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సిలిండర్ లైనర్ మరియు పిస్టన్లను కొత్త దానితో భర్తీ చేయమని సిఫార్సు చేయండి. లేదా సిలిండర్ లైనర్ ఉపయోగించినట్లయితే తదుపరి పెద్ద రీబోర్ కొరకు సిఫారసు చేయండి. ఈ రోజుల్లో దాదాపు అన్ని వాహనాలు సిలిండర్ లైనర్లను ఉపయోగిస్తున్నాయి. దిగువ చూపిన పట్టికలో కొలవబడిన అన్ని విలువలను రికార్డ్ చేయండి. టాబులేషన్. పొందిన విలువల ఆధారంగా మాక్సిమం టేపర్ను మరియు మాక్సిమం ఓవాలిటీను నిర్ణయించండి. టేపర్ మరియు ఓవాలిటీలో గరిష్ట విలువను కనుగొనండి. ఒకవేళ గరిష్ట విలువ 0.12 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సిలిండర్ లైనర్ మరియు పిస్టన్ని కొత్త దానితో భర్తీ చేయాలని నిర్ణయించుకోండి. సాంప్రదాయ వాహనాలలో కొంతమంది తయారీదారులు సిలిండర్ లైనర్ ఉపయోగించని చోట కూడా సిలిండర్ను రీబోరింగ్ చేస్తారు. అటువంటి సందర్భంలో సిలిండర్ అరుగుదల యొక్క కనిష్ట విలువను కనుగొనండి మరియు గరిష్ట విలువను 2తో గుణించండి. ఉదాహరణకు గరిష్ట అరుగుదల 0.08 మిల్లీమీటర్లు అయితే ఈ విలువను 2తో గుణించండి. సమాధానం 0.16 మిల్లీమీటర్లు. మరొక సందర్భంలో గరిష్ట అరుగుదల 0.14 మిల్లీమీటర్లు. తర్వాత ఈ విలువను 2తో గుణించండి. సమాధానం 0.28 మిల్లీమీటర్లు. సాధారణంగా 1వ రీబోర్డ్ పరిమాణం 0.25 మిల్లీమీటర్లు, 2వ రీబోర్డ్ సిక్సర్ 0.50 మిల్లీమీటర్లు, 3వ రీబోర్డ్ పరిమాణం 0.75 మిల్లీమీటర్లు, 4వ రీబోర్డ్ పరిమాణం 1 మిల్లీమీటర్లు. ఇప్పుడు మొదటి సందర్భంలో అరుగుదల 0.16 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇది మొదట పెద్ద పరిమాణం కంటే తక్కువ కాబట్టి మొదటి పెద్ద సైజును సిఫారసు చేయండి, అంటే 0.25 మిల్లీమీటర్లు. రెండవ సందర్భంలో అరుగుదల 0.28 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇది మొదటి ఓవర్ సైజ్ కంటే ఎక్కువ కాబట్టి సైజ్ కంటే సెకండ్ను సిఫారసు చేయండి, అంటే 0.50 మిల్లీమీటర్లు. కానీ వాహనాలు సిలిండర్ లైనర్లను ఉపయోగిస్తాయి మరియు లైనర్ను కొత్త ప్రామాణిక పరిమాణంతో భర్తీ చేయాలని సిఫార్సు చేస్తాయి. అందువలన టేపర్ మరియు అండాకారత్వం కొరకు సిలిండర్ బోర్డును కొలవడం మనం నేర్చుకున్నాం. ఈ విషయంలో మీకు స్పష్టత ఉంటుందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ అభ్యాసం ప్రాక్టీస్ చేయండి. ధన్యవాదాలు.